సార్ మనం అన్నమయ్య జిల్లా దిగ కుక్కలపల్లి పట్టెవాళ్ళపల్లి గ్రామము పీటీఎం మండలము అనగా అనేక విలేజ్లో ఉన్నాము. విలేజ్లో వచ్చేసి ఇది వచ్చేసి 1.5 ఎకరా ఫ్లాట్. 1.5 ఎకరాలు వచ్చేసి 8,000 మొక్కే నాటినారు. ఆ మొక్క నాటిన 10 డేస్ నుండి వర్షాలే కంటిన్యూ 10 to 15 డేస్ వర్షాలు స్టార్ట్ అయినది. అయితే 12వ తారీఖు నుండి స్టార్ట్ అయినది వర్షము. 24 వరకు కంటిన్యూగా ఉన్నాయి వర్షాలు. ఆ వర్షాల్లో తోట నిలబెట్టుకునేది మన ఫార్మర్ ఏమనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాము, కనుక్కున్నాము. మన సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు ఆర్ చంద్రారెడ్డి. మాది దిగువ కుక్కలపల్లి విలేజ్, పట్టెమాలపల్లి గ్రామము, పీటీఎం మండలము, అన్నమయ్య జిల్లా. సార్ మీరు ఇప్పుడు ఈ తోట ఇట్లుండే రీజన్ ఏం సార్ దీనికి? ఈ రీజన్ అంటే మేము వైకల్ ల్యాబొరేటరీ ప్రొడక్ట్స్ నేను వాడుతున్నాను సార్ 3 ఏళ్ళ నుంచి. ఈ వర్షంలో కూడా వైకల్ ల్యాబొరేటరీ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడినాను. ఫస్ట్ మొలక పెట్టినప్పుడు రూటెక్స్ పోసినాను. మొలకలు చనిపోతా అంటే రూటెక్స్ ప్లస్ క్యూరాల్ కలిపేయమన్నారు వైకల్ ల్యాబొరేటరీస్ రెడ్డప్ప సార్, అవి పోసినాను. తర్వాత ఎక్కువ వర్షాల వల్ల ఎక్కువ చుక్క, గిజ్జి, మచ్చ, పండాకు అన్ని రోగాలు వచ్చినాయి అనుకోండి టమాటా చెట్లకు. అప్పుడు రెడ్డప్ప గారి సజెషన్ తీసుకుని ఏం సార్ చేయాలంటే మా వైకల్ ఈ ల్యాబొరేటరీస్లో ముందు వాడుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ సారు నానో సిల్వరు, క్యూరాలు, ఆక్సివెజ్ వర్షం నిలిచిపోయిన వెంటనే కొట్టమన్నాడు. కొడతా వస్తాను. బెడ్కి కూడా నానో డ్రిప్పుల్లో నానో సిల్వరు, క్యూరాలు కూడా వదలమన్నాడు, వదిలినాను. మళ్ళీ అది తర్వాత ఐరిచ్, రూటెక్స్ వర్షంలో కూడా వదిలినాను. ఏమైనా డిసీజ్లు ఏమైనా స్టార్ట్ అయినాయి? రోగాలు ఫస్ట్లో వర్షంలో ఉన్నది. మళ్ళీ వచ్చిన తర్వాత ఆక్సివెజ్, నానో సిల్వర్, క్యూరాలు ప్రతి వర్షం నిలిచిన వెంటనే 10 నిమిషాల వెంటనే మళ్ళీ కొడతా వచ్చినాను. అప్పుడు పూర్తి నా తోట కంట్రోల్లో ఉంది. నేను 1.5 ఎకరా పొలంలో టమాటా 8,000 మొలక నాటినాను. బెడ్ వెడల్పు కూడా డిస్టెన్స్ ఎక్కువ పెట్టినాను. ఇప్పుడు నా తోట బాగుంది. దీనికి కారణం వైకల్ ల్యాబొరేటరీ వారి ప్రొడక్ట్సే. వైకల్ ల్యాబొరేటరీ నానో సిల్వరు, క్యూరాల్, ఆక్సివెజ్ ఇవి తప్ప గిజ్జికి, మచ్చకి ఏ మందులు తెరుగు. గెజ్జి అంటే ఇప్పుడు కాయ మీద మచ్చ సార్ మీరు చెప్తానది? కాయ మీద మచ్చ, కాడ మీద మచ్చ, రెండు దానిలకు పనిచేస్తాను. అది ఎంతవరకు పనిచేసిందో నాకు చూపించగలుగుతారా? చూపిస్తాను సార్. సార్ ఆక మచ్చ అది ఇక్కడికే నిలిచిపోయింది, స్టాప్ అయిపోయింది సార్. ఇప్పుడు కాడ మచ్చ ఆడ స్టాప్ అయింది. మళ్ళీ పైన పైకి రాకుండా ఇప్పుడు క్లారిటీ ఉంది నీకు? మొత్తం క్లారిటీ ఉంది సార్. బాగుంది. కనపడలేదు సార్. అక్కడ చూడండి, ఆయన కింద ఉండేది చూడండి సార్. అటు మళ్ళీ పైకి లేదు సార్. అటు పైకి లేదు, కారాడాలి సార్. అది కాయ మచ్చ చూడండి. కాయ మీద వచ్చిన మచ్చ ఎట్లుంది సార్? అది కాయ వచ్చి అట్లే మాగిపోతాను సార్. నానో సిల్వర్, క్యూరాల్, ఆక్సివెజ్ కొడితే అట్లే మాడిపోతుంది. అది ఊసిపోతుంది. మచ్చ ఊసిపోతుందా? బాగా ఊసిపోతా ఉంది. నీట్గా ఇప్పుడు తోట బాగా క్లారిటీగా ఉంది. ఇప్పుడు నేను కూడా సేమ్ వైకే వాళ్ళవే ఎక్కువ వాడుతున్నాను. ఇప్పుడు మైక్రో న్యూట్రియన్స్ వల్ల సూర్యం కూడా వదలమన్నాడు, వదులుతా ఉన్నాను. ఇంకా ఎన్విరో వదలమన్నారు, వదిలినాను. సూర్యం వదిలినాక ఫ్లవర్ సెట్టింగ్ ఎట్లా వచ్చింది సార్ మీకు? ఫ్లవర్ సెట్టింగ్ బాగుంది సార్. చూడండి ఫ్లవర్ సెట్టింగ్ ఎట్లా వచ్చినది చూడండి. సూర్యం ఎఫెక్ట్ ఇది. ఫ్లవర్ సెట్టింగ్ వచ్చి ఫ్రూట్ సెట్ అయినది. ఒక కొమ్మకి ఎన్ని ఉన్నాయి లెక్క కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 వచ్చినాయి. ఒక్క కొమ్మకు వచ్చి 9 వచ్చినాయి. టోటల్ 9 ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్క దాంట్లోనూ ఉన్నాయి చూడండి. 9 వచ్చినాయి చూడండి పైన. సార్ ఇది వెరైటీ నంది సార్. సాహో లాస్ట్ ఇయర్ సాహో సార్. నందికి బాగుంది సార్. క్లైమేట్ సరిపోతుంది అంటే వైకే వాళ్ళు కొడితేనేనా? లేకపోతే లేదు. ఇంగ్లీష్ ఇప్పుడు కొట్టారు. ఇదే తోట పగిలి ఇదే ఇద్దరం ఎత్తుకుపోయినాము. ఆ తోట కాల్చిన మీరు ఫోటోలు తీసుకుని ఆయన చూపిస్తాను. మొత్తం బర్న్ అయిపోయింది. అది నందిని ఇద్దరం ఒకటే పెట్టలేదు. మొత్తం కెమికల్ కొట్టిండేది. మొత్తం కెమికల్. నువ్వు కొట్టినది ఓన్లీ వైకల్ ల్యాబొరేటరీస్. ఇంకేంటి వాడేది కూడా లేదు. నువ్వు వాడినలా వాళ్ళ తోట మటుకు ఫెయిల్యూర్ అయిపోయింది. 90% గ్యారెంటీ. ఇప్పుడు చూపిస్తారా? రెడీకి చూపిస్తా, రైతును చూపిస్తా, వాయిన్ నోట్ దగ్గర చూపిస్తా. ఓకే సార్. అది కాడ మీద కూడా వర్షం ఎక్కువ కింద పడిపింటేనే
ఈ కాడకు మచ్చబడింది కదా సార్, పైన నిలబడుకొని టయానికి పురి కట్టలేక ఆ వర్షంలో కిందున్న కొమ్మల కాడక పడిండేది, పైకి లేదు ఎక్కడ కానీ. ఇప్పుడు ఫుల్ మళ్ళా గ్రోత్ వచ్చి గ్రోత్ ఉంది, అంతా బాగుంది, అంతా బాగుంది, అంతా బాగుంది, ఏ చెట్లు చేసి అంతా బాగుంది. ఇప్పుడు మీరు ఈ వైకే ప్రోడక్ట్లు కొడతా ఉన్నారు, అవును సార్. దీన్ని మనకి రైతులకి ఏమి సజెషన్ ఇస్తున్నారు సార్ మీరు వర్షాకాలానికి? వర్షాకాలానికి నానో సిల్వర్ ఆక్సి వెజ్ క్యూరాలు ఇది దేవుడు పెట్టిన పిచ్చే వైకే ల్యాబొరేటరీ వాళ్ళు, అంతే అంటారా? అంతే సార్. ఇంక వేరే మందులు ఏంటివి పని చేయవు. కావాలంటే ప్రూఫ్ రమ్మానండి ఎవరైనా సరే, ఎవరైనా ఎవరైనా ఛాలెంజ్ సార్. ఇది వీడియోలో ఉన్నాం సార్ మనము, యా దాంట్లోనే పబ్లిక్ అప్పుడే ముందే తోటలోనే చూపించిన సార్, పేపర్ అయ్యకుండా కూడా సాగు పండించింది కాదు సార్. మనము వీడియోలో ఉన్నాము, రావని మళ్ళీ మన తగులునే మాట్లాడుతూ మీరు ఓపెన్ గా సార్. మీరేం నాకేమే ఎట్లని కాదు, నేను వాడినా కాబట్టి నిరూపిస్తాను. ఓకే, ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా నా తోటకు రావచ్చు, చూడొచ్చు, ఎంక్వైరీ రావచ్చు, రావచ్చు. ఒకవేళ మీరు కెమికల్ కొట్టింటే దానికి డిఫరెన్స్ మీరు చెప్పగలుగుతారా? నేను కెమికల్ కొట్టలేదు కదా, ఒకవేళ కొట్టిన తోటకి దీనికి ఆరోగ్య దగ్గరే చెప్పిస్తే ఇద్దరం ఒకే తోటలే కదా, ఇద్దరితో ఒకటే తోట ఒకటే పొగిరే, ఒకే పెట్టి ఒకే బ్రాండ్ సాహో నాటకూడదు, గెజ్జి పడుతుంది అని చూద్దామని వచ్చినాము. నాది మాత్రం వైకే ల్యాబొరేటరీ కొట్టడానికి ఇది బాగుంది, కానీ ఆయన కెమికల్ వాడితే అది దాంట్లో గెజ్జి అంతా ఏం లేదు, కాడ ఉంది, కాడ మట్టుకే ఏమి లేదు, ఏం లేదు. సరే ఓకే సార్, అది చూద్దాం సార్, అది చూద్దాము. ఆ క్రాప్ చూద్దాం, ఆ క్రాప్లోన 15 నిమిషాలు వీడియో తీసుకుందిరండి సార్. రైతు అయితే రైతు దగ్గరే చెప్పిస్తా, ఆ రైతు మన దాంట్లోనే ఒక 15 నిమిషాలు ఓకే సార్. దీనికి దానికి తేడా ఇద్దరం తేడా చూసుకున్నాం, కెమికల్కి ఆర్గానిక్కి డిఫరెంట్. వర్షాకాలంలో ఈ ఆర్గానిక్ పని చేయదని చెప్పి చాలా మంది అంతే అపోహలు ఉంటారు రైతు, అపోహ చాలా రైతుల మందికి